హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మా పిల్లలు స్కూల్ బుక్స్ తీసుకురావడానికి వెళ్తున్నాము. బాబు ఇవి 5th క్లాస్ బుక్స్. ఏంటండి అవి బుక్స్ తెలియదు, లేకపోతే బంగారం తెలియదు. బుక్స్ పేరు చెప్పి దోచుకుంటున్నారు జనాన్ని. 5th క్లాస్ బుక్స్ 6,100 చెప్పారు. ఉన్నాయి నాకు రెండే అవి కూడా అత్తగారిని కానీ మా పాపకు మాత్రం స్కూల్ ఫీజు లేదండి. పోయిన సంవత్సరం 5th క్లాస్లో 1st క్లాస్ వచ్చిందని స్కూల్ ఫస్ట్ 99% వచ్చింది. స్కూల్ ఫీజు బుక్స్ ఫ్రీ ఇచ్చారు. ఈ సంవత్సరం మాత్రం బుక్స్ తీసుకోవాలి. సెవెంత్ క్లాస్ బుక్స్ 7,500 అని చెప్తున్నారు. మీ దగ్గర మీరు చదివి మీ పిల్లల స్కూల్లో బుక్స్ ఎలా ఉన్నాయో రేట్లు కొంచెం కామెంట్ చేయండి. మరీ దోచుకుంటున్నారు జనాన్ని బుక్స్ పేరు చెప్పి. మళ్ళీ వాళ్ళకి ఫోన్పేలు వద్దంట, డబ్బులే కావాలంట, క్యాష్ కావాలంట. క్యాష్ ఉంటేనే ఇస్తామంటున్నారు బుక్స్ కూడా. దోపిడీ అయిపోయింది అంతా, చదువు కూడా. ఏం చేస్తాం మరి, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఏం పనికిరావు కదా. అలాంటి వాళ్ళకి అటు గవర్నమెంట్ స్కూల్ పంపించలేము, ఇటు హై స్కూల్స్కి పంపించలేము, హై క్లాస్ స్కూల్కి. బుక్స్ తీసుకొని 5th క్లాస్ బుక్స్ అండి. పిన్ బాక్స్ కింద ఉంటుంది చూడండి. ఇన్ని కొంచెమే వచ్చాయి. మొత్తం ఒక 30 ఉంటాయేమో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కలిపితే. అవే 6,100 తీసుకున్నాం. బుక్స్ తీసుకురావడం కొనుక్కురావడం ఒక ఎత్తు అయితే వాటికి కవర్లు వేయటం ఇంకొక పని. మందే వాళ్ళాడిస్తారు, అవి కూడా ఇస్తారా? 3-4 గంటలు పట్టిద్ది ఆర్ట్ బుక్ ఒకసారి వేయాలంటే. ఇటీ అన్నప్పుడు ఇవ్వు. డ్రాయింగ్ బుక్, పెట్టు తిప్పురా ఫస్ట్. ఇవి వచ్చినవి వాటిలో డ్రాయింగ్లో. సాలే అది పుట్టది అక్క లోపలే పెట్టి. అదేమంటే అంత రేట్ ఏంటని అడిగితే మీరు ఇంకా కొనే పని లేదండి, బుక్స్ సరిపోతాయి అంటారు. తీరా సంవత్సరం చివరికి వచ్చేసరికి 1 కావాలి 2 కావాలి అని అడుగుతారు పిల్లలు వచ్చేసి. పిన్ బాక్స్ కింద ఉంటుంది చూడండి.
ఉమ్? ఆహా పాతదే అవి లెగ ఉందిగా ఇక్కడే ఉందిగా మందే వాళ్ళాడిద్దరు అవి కూడా ఇస్తారా ఆర్ట్ బుక్ ఒకసారి ఇటీ ఇటీ అన్నప్పుడు ఇవ్వు ఆగా ఫుటది ఓపెన్ చేయి హిట్ పెట్టి ఇటు పెట్టు తిప్పురా ఫస్ట్ ఇటు తిప్పు సాలే అది ఫుటది అక్క లోపలే పెట్టి మచ్చారి చిన్న ఇంకా ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేశాను మార్నింగ్ నుండి. ఇంకా నార్మల్గానే లేచి ఇంటి ముందు కడిగి ముగ్గేసుకొని బట్టలు అవన్నీ ఉతికేసుకొని టిఫిన్ చేసుకొని ఇంకా సరిపోయిద్ది పని అయిపోయేసరికి 11 అయిద్ది. వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను టిఫిన్ చేసి ప్రశాంతంగా కొంచెం సేపు టీవీ చూసుకుంటాను. ఇప్పుడే కదా నాకు ఎడిటింగ్కే చాలా టైం పడుతుంది. వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసేసరికి సరిపోతుంది. పగలు పడుకోవడానికి కూడా ఉండట్లేదు. ఉదయాన్నే మబ్బు పట్టేసింది వర్షం పడేలాగా. వర్షం లేదు ఏం లేదు. మీ ఊర్లో ఎలా ఉందో వాతావరణం కామెంట్ చేయండి. కర్రీ అయితే తోటకూర ఫ్రై చేశాను. ఇంకా మామూలుగా బాక్స్ కట్టించేసి స్కూల్కి పంపించేశాను. మా నీ నీ చెయ్యే కనపడుతుంది అది కనపడట్లా అసలు బాక్స్ వేసేటప్పుడు పటేల్ ఇస్తాను ఆన్ చేసాను చేతుల్లోకి కనపడట్లేదు ఆపేసి మళ్ళీ
బెంగళూరు ట్రావెల్ చేస్తే వచ్చే కోసం అటెండ్ చేయాలి. ఏదైనా కాల్ ఉందా? ఆ ఏరియాలో ఒక ప్రీపెయిడ్ కార్డు తీసుకోండి సార్. దాని వెనక ఒక సిమ్ నెంబర్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా అమ్మ స్కూల్లో కెమెరా చేసింది అందరు సివిల్లో చూపిస్తుంది. పోతున్నా కూడా నిన్న యూనిఫామ్ వేసుకోమని చెప్పారు. ఇటు చూడు, ఫోటోది అంటే చెప్తుంటే తీసానండి. ఇంకెంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.